ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల డీజిల్ కోసం క్యాన్లు పట్టుకుని వాహనదారులు ప్రయాణికులు పరుగులు పెడుతున్నారు. జిల్లాలోని పెట్రోల్ డీజిల్ కొరతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత కనిపిస్తూ ఉంది. రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ దొరకక రైతులు కావచ్చు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రస్తుతం ఇప్పుడు నేను హన్మకొండలోని ఒక నకలగుట్ట పెట్రోల్ బంకులను చూడొచ్చు. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఆటోలు కావచ్చు, మిగతా వినియోగదారులంతా కూడా క్యూ లైన్లో వేచి చూసినటువంటి దృశ్యాలే కనిపిస్తాయి. నిన్నటి వరకు ములుగు ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, భూపాలపల్లి, జనగామ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత ఉన్నటువంటి పరిస్థితులు కనిపించాయి. కానీ ఈరోజు ఉదయం నుంచి కూడా వరంగల్ నగర వ్యాప్తంగా ఏ బంకులో చూసినా కూడా నో స్టాక్ బోర్డులు కావచ్చు, కొన్ని బంకులలో మాత్రం డీజిల్ పెట్రోల్ సంబంధించి పెద్ద ఎత్తున ఆటోలు, ఇతర కారు వెహికల్స్ అన్ని కూడా క్యూ లైన్లో ఎదురు చూసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. హన్మకొండ జిల్లా పరకాలలో కూడా పెద్ద ఎత్తున ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఒక క్యూ లైన్ కనిపిస్తూ ఉన్నాయి. ఆటోలు కావచ్చు, టూ వీలర్ వెహికల్స్ కావచ్చు, ఇతర ప్రైవేట్ సంబంధించినటువంటి కార్లు, అన్ని వాహనాలకు కూడా డీజిల్ పెట్రోల్ దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరొక వైపు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం సంబంధించినటువంటి రైతులు హార్వెస్టర్, ట్రాక్టర్ సంబంధించినటువంటి డీజిల్ దొరకక వారి వ్యవసాయ పనులకు కొంత ఇబ్బంది కలుగుతున్నట్టుగా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏ బంక్ దగ్గర చూసినా కూడా డీజిల్ లేదు, డీజిల్ దొరకట్లేదంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనం విజువల్లో చూసిన ఆటోలంతా కూడా పెద్ద ఎత్తున క్యూలో కొంత నాకు ఆటో ఉన్నారు. అలా ఎంతసేపు అయితే వేడి చేయబట్టి ఏ ఊరు మీది, ఎంత అవసరం ఉంది డీజిల్ మీకు? ఇక్కడ వరంగల్ వరంగల్ కానీ గంట సేపు అవుతుంది అన్న. అక్కడి నుంచి వచ్చినాం, మేము లైన్లు పెట్టుకొని నెట్టుకుంటూ వచ్చినాము. చాలా ఇబ్బంది అవుతుంది మస్తు. అసలు డీజిల్ దొరకలేదు మీకు? ఎట్లాంటి ఇబ్బందులు ఎప్పటి నుంచి? మార్నింగ్ నుంచే చాలా ఇబ్బంది అవుతుంది. ఎట్లా ఉండేది మీకు? ఎన్ని లీటర్లు అవసరం పడుతుంది? ఇక్కడికి వస్తే ఎట్లా ఉంది సిచ్యువేషన్? అంటే రెగ్యులర్ గా మాకు ఎప్పటి దొరికేది, బట్ ఏంటంటే ఇవాళ నుంచే అసలు దొరకట్లేదు. ఎక్కడ ఏ బంకులో చూసినా కూడా నో స్టాక్ బోర్డు పెడుతుండ్రు. సో ఆ విధంగా చాలా ఇబ్బంది అవుతుంది. మేము కొంచెం నడుపుకుంటే బతకటోళ్ళము, మాకు ఇట్లా అయిపోయిన పరిస్థితి. ఆటోలో ఫుల్ ట్యాంక్ కావాలంటే ఎంత అవసరం ఉంటుంది? ఇప్పుడు ఉందా స్టాక్ ఉందట? ఏమంటారు ఇక్కడ బ్యాంకులో? అంటే ఇక్కడ ఒక్కొక్కనే ఉన్నదన్న, వేరే బంకులలో ఎక్కువ లేదు. ఇది ఒక బంక్ ఉంటుంది, ఆ ముందట ఒక బంకులు ఉన్నది. ఆడ కూడా ఒక 100 బండ్లు ఉండొచ్చు ఆటోలు. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. ఆ నుంచి తీసుకొచ్చిన 50 బండ్ల తర్వాత ఉంటున్నది. ఇక్కడ దాకా నెట్టుకుంటూ వచ్చినామన్న. ఎండ మస్తు ఘోరం కొడుతుంది. ఇదొక ఇబ్బంది అవుతుంది చాలా. ఆటో డ్రైవర్ల ఆవేదన, ఒకవైపు ఎండలు దంచి కొడుతున్నాయి, మరొక వైపు పెట్రోల్ డీజిల్ దొరకక కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏ బంక్ దగ్గర వెళ్ళి చూసినా కూడా ఒక 50-100 ఆటోలు కావచ్చు, 50కి 100కు పైగా వాహనాలు ఇక్కడ క్యూ లైన్లో సిచ్యువేషన్ అయితే కనిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక వాహనాలకు సంబంధించి కూడా ఈ పెట్రోల్ డీజిల్ దొరకక కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలానికి సంబంధించినటువంటి చోట కూడా అక్కడ డీజిల్ పెట్రోల్ దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ హన్మకొండ జిల్లా ముల్కనూరు, ఎలకతుర్తి, కమలాపూరు, మిగతా రూరల్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున డీజిల్ పెట్రోల్ కొరత నేపథ్యంలో రైతులైతే ఆవేదన వ్యక్తం చేసినటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. అన్న, ఎక్కడి నుంచి వచ్చినా మీకు ఎంత డీజిల్ అవసరం ఉంది? ఏంది ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? వర్ధనపేట నుంచి వచ్చిన వరి కోత మిషన్ రాత్రి నుంచి లేదు. లేకపోతే అన్ని పంపులు తిరిగి ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు చాలా బదులాడితే ఇప్పుడు పోతామని అంటారు. కానీ అవి 5-10 ఆటోలకు పోసిన తర్వాత ఈ క్యాన్లో పోతామంటారు. వరి కోత మిషన్లు మాకు ఎందుకంటే అన్నం తినేది అందరు రైతులు తినేది, పండించేది రైతులకే. ఇప్పుడు క్యాన్లకు మేమైనా అమ్ముకొని తిని తాగేదానికి కాదు, వృధా భూమి మీద పారపోసి పైసలు పెట్టేదని కాదు. వరి కోత మిషన్ కోసం అని అంటే కూడా కొంచెం సహకరించాలని చెప్తున్నాం. మీరు ఏ ఊరు? అక్కడ మీ చుట్టుపక్కల గ్రామాల్లో దొరకలేదు? ఎప్పటి నుంచి దొరకలేదు మీకు? మాకు ఇలా దొరకలేదు. నిన్న మధ్యాహ్నం నుంచి వర్ధనపేట రామోజీ కుమార్ కూడా తండా మాది. వర్ధనపేట పంపులో మేము తీసుకునేది. అయితే వర్ధనపేట కట్రాల విలేజ్లో దొరికేది, అక్కడ దొరకలేదు నిన్నటి నుండి. అయితే ఇక్కడికి వచ్చినాం. ఇవాళ పొద్దున్న నుండి తిరిగితే ఇప్పుడు ఇక్కడ కొద్దిగా క్యాన్లు పెట్టినాం. మీకు ఏముంది? ట్రాక్టర్ ఉంది, హార్వెస్ట్ ఉంది, ఎటువంటి పనులు చేస్తారు? ఎంత అవసరం ఉంది డీజిల్? ఎప్పటి నుంచి దొరకలేదు? మాకు రోజు ఒక 40-50 లీటర్ అవసరం. ట్రాక్టర్ ఉన్నది, హార్వెస్ట్ ఉంది. ఇది డీజిల్ దొరకక ఇప్పుడు నిన్నటి నుంచి ఇబ్బంది పడకుండా అవి ఖాళీగా ఉన్నాయి. ఇక బండ్లు ఖాళీ ఒక 20 పంపులు దాటి వచ్చినాం. మాది నల్లబెల్లి మండల్. నల్లబెల్లి మండలం నుంచి వచ్చినాం. డీజిల్ దొరుకుతలేదు, పెట్రోల్ దొరుకుతలేదు. ఎప్పుడు వస్తుందని చెప్తలేరు. 60 కిలోమీటర్ నుంచి వచ్చినాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 436 బంకులు ఉన్నాయి. 436 బంకుల్లో చాలా బంకుల్లో కూడా నో స్టాక్ బోర్డును ఏర్పాటు చేశారు. కేవలం కొన్ని బంకులలో మాత్రమే డీజిల్ పెట్రోల్ దొరుకుతుంది. అది కూడా కాసేపట్లో అయిపోయేటువంటి అవకాశం నేపథ్యంలో ఇంకా అనేక బంకులకు సంబంధించి కూడా పూర్తిగా క్యాన్లతో సహా సామాన్యులు, మిగతా జనమంతా కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లో దర్శనమిచ్చినటువంటి పరిస్థితి. గంటల కొద్దీ కార్లు, ఆటోలు ఏ బంకు దగ్గర చూసినా కూడా రద్దీ వాతావరణమే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు జనగామ జిల్లా, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, హన్మకొండ జిల్లాలో మాత్రం
పెట్రోల్ డీజిల్ కొరత అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రోజు రోజుకి ఇంకా తీవ్రతరమైనటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ నిర్వాహకులు అయితే చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 436 బంకుల్లో మాత్రం చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డు ఏర్పాటు చేశారు. మరికొన్ని బంకుల్లో మాత్రం వేలాదిగా వందలాదిగా క్యూ లైన్లో వాహనాలు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు మాత్రం క్యాన్లలో కావచ్చు పెద్ద పెద్ద అన్ని క్యాన్లు తీసుకొని ఇక్కడ నగరానికి పరుగులు పెడుతున్న దృశ్యాలు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్ నుంచి.